ఈ యొక్క వీడియోలో టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి నార్మలైజేషన్ వైజ్గా ఏ షిఫ్ట్ టఫ్గా వచ్చింది అండ్ ఏ షిఫ్ట్ ఈజీగా వచ్చింది అనేది మేము ఎక్స్పెక్ట్ చేసి మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్స్పర్ట్స్ దగ్గర అండ్ మీలాంటి స్టూడెంట్స్ దగ్గర గ్యాదర్ చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ యొక్క నార్మలైజ్డ్ షిఫ్ట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ మాత్రమే, అందరూ కూడా గమనించండి. సో మనం డిఫికల్ట్ రేటింగ్ 5కి ఎంత రేటింగ్ వచ్చింది అనేది మీకు చెప్తాను. సో మనకి May 9th షిఫ్ట్ 1 చూసుకున్నట్లయితే మనకి 5కి 2.5 వచ్చిందనమాట. అంటే మోడరేట్ టు యావరేజ్. అంటే May 9th షిఫ్ట్ 1 ఏదైతే ఉందో ఇది కొంచెం మనకి యావరేజ్ లెవెల్లో రావడం జరిగింది. సో తర్వాత May 9th షిఫ్ట్ 2 చూసుకుంటే 5కి 4 రేటింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క May 9th షిఫ్ట్ 2 ఏదైతే ఉందో ఇది కొంచెం డిఫికల్ట్గా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మ్యాక్సిమం అన్ని షిఫ్ట్లతో కంపేర్ చేస్తే నార్మలైజేషన్లో May 9th షిఫ్ట్ 2కి మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా May 10th షిఫ్ట్ 1 చూసుకుంటే 5కి మనకి 3 రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ షిఫ్ట్ అనేది మనకి అబవ్ యావరేజ్ అనమాట. యావరేజ్ కాదు, అలాగని డిఫికల్ట్ కాదు, మీడియంలో వచ్చింది. 5కి 3 రేటింగ్ ఇచ్చారు. అండ్ May 10th షిఫ్ట్ 2 ఏదైతే ఉందో అది కూడా 5కి 3 రేటింగ్ ఇచ్చారు. ఇది కూడా యావరేజ్ అనమాట, అబవ్ యావరేజ్ అనమాట. అంటే యావరేజ్ కాదు, అలాగని డిఫికల్ట్ కాదు. సో మనకి జరిగిన 4 షిఫ్ట్లతో కంపేర్ చేస్తే May 9th షిఫ్ట్ 2 ఏదైతే ఉందో అది కొంచెం డిఫికల్ట్గా ఉంది అని మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుస్తుంది. నార్మలైజేషన్లో మాత్రం మనకి May 9th షిఫ్ట్ 2కి మార్క్స్ ఎక్కువ యాడ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ తర్వాత May 10th షిఫ్ట్ 1 షిఫ్ట్ 2కి కూడా ఈక్వల్గా రేటింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో కూడా కొన్ని మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ May 9th షిఫ్ట్ 1 ఏదైతే ఉందో ఇది యావరేజ్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో దీనికి కూడా కొన్ని మార్క్స్ యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అన్ని షిఫ్ట్లతో కంపేర్ చేస్తే మాత్రం May 9th షిఫ్ట్ 2 ఏదైతే ఉందో దీనికి నార్మలైజేషన్లో ఎక్కువ మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా మీ వరకు అయితే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఎక్స్పెక్ట్ చేసి చెప్పడం మాత్రమే జరుగుతుంది, అందరూ కూడా గమనించండి. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా మీ వరకు అయితే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.